వెల్కమ్ టు ఆకేరు న్యూస్. హెచ్ఎంపివి వైరస్ మరోసారి సమాజాన్ని వణికిస్తున్న వైరస్. ఒకప్పుడు కరోనా బారిన పడి చాలామంది అనేక రకాల సమస్యలు, అనేక రకాల భయాందోళనకు గురైన సందర్భం అనుభవించిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి హెచ్ఎంపివి వైరస్ సమాజాన్ని వణికిస్తుంది. అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? దానివల్ల నిజంగా ప్రమాదం ఉందా? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ ఏర్కొండ శ్రీధర్ గారు ఇప్పుడు మన ఆకేర్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మరొకసారి హెచ్ఎంపివి వైరస్ అంటే కరోనా వైరస్ లాగానే అది కూడా చైనా బేస్డ్, చైనాలోనే పుట్టింది అని చెప్పి సమాజం మరొకసారి వణికిపోతుంది. అసలు నిజానికి హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? ఇప్పుడు బయట ప్రచారం జరుగుతున్నంత భయం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరేడియా ఫ్యామిలీకి చెందిన వైరస్ అన్నట్టు. ఇది ఏంటంటే బ్రాడ్గా మనము వైరస్ తీసుకుంటే డిఎన్ఏ వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ అని డివైడ్ చేస్తాము. ఓకే. ఇది కరోనా వైరస్ కూడా ఆర్ఎన్ఏ వైరసే, ఇది కూడా ఆర్ఎన్ఏ వైరసే. అంటే ఒకే జాతికి సంబంధించిన వైరస్. అంటే ఫ్యామిలీస్ వేరే, కానీ బ్రాడ్గా తీసుకుంటే ఏంటంటే సేమ్ వైరస్ ఫ్యామిలీ కిందకి వస్తుంది. కానీ అంటే అది వేరే వైరస్, ఇది వేరే వైరస్ అంటూ. బట్ చైనా నుంచి వచ్చింది అంటే ఏంటంటే ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్ ఉంది, ప్రపంచం మొత్తం మీద హెచ్ఎంపి వైరస్ ఉన్నది. అంటే చైనాలో మాత్రమే పుట్టింది కాదు. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రకృతి వలన, కొన్ని అక్కడున్న పర్యావరణం వల్ల, అక్కడున్న రీసెర్చ్ వలన, లేకపోతే దీని వలన దాని జీన్స్ మార్చుకొని కొత్త రకం వైరస్ పుట్టుకొస్తుంది. అంతేగా జాతి మారదు. వైరస్ లో ఉన్న జీన్స్ లోకి వెళ్ళి కొన్ని జీన్స్ మ్యూటేట్ అయిపోయి కొత్త రకమైన వైరస్ వస్తుంది. కరోనా వైరస్ అంతటా ఉంది. ఒక వైరస్ ఏంటంటే కరోనా వైరస్ అక్కడ ఉన్న వైరస్ మ్యూటేట్ అయిపోయి చాలా డేంజర్ అయిపోయింది అన్నట్టు. ఏ జీవికైనా కానీ ప్రపంచంలో దాని ఎవ్రీథింగ్ అంటే ఆన్ టైమ్ గోయింగ్ ప్రాసెస్, టైం కాలం పట్టేసి దాన్ని జన్యువులు మార్చుకుంటూ ఉంటుంది. మనుషులైనా కానీ, ప్రతి చెట్లైనా కానీ, ఏవైనా జంతువులైనా జీవైనా మార్చుకుంటాయి. అలానే ఈ వైరస్ కూడా బతకడం కోసం చెప్పేసి, దాని మనుగడ కోసం చెప్పేసి మార్చుకుంటూ ఉంటాయి. మార్చుకునే క్రమంలో మనుగడ కోసం పోరాటం. అటువంటి టైంలో ఏంటంటే కొన్నిసార్లు జన్యువులు మారిన క్రమంలో దాని వ్యాధి కారకత శక్తి తగ్గిపోవచ్చు, పెరగొచ్చున్నట్టు. కరోనా వైరస్ మార్చుకునే క్రమంలో కోవిడ్గా రూపాంతరం చెందే టైంలో చాలా సివియర్గా, చాలా ఎక్కువ జీన్స్ మార్చుకోవడం వల్ల చాలా విరులెంట్ అయిపోయింది అన్నట్టు. అది విరులెంట్ అయిపోయి అది కోవిడ్ లాగా అందరికీ స్ప్రెడ్ అయింది. ఆ వైరస్ మారిన తర్వాత చాలా జన్లు మార్చుకొని కోవిడ్గా మారిపోయిన తర్వాత దాని తర్వాత కూడా 20-30 వైరస్లు చేంజ్ అయిపోయినాయి. ఆ 2 సంవత్సరాల్లో ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ రకరకాల వైరస్ అయినాయి. దాంట్లో మనకి 20-30 వైరస్లలో కూడా రకాల వైరస్లు కూడా రెండే వైరస్లు చాలా డేంజర్ ఉండేవి. ఓ డెల్టా వైరస్, నెక్స్ట్ ఆల్ఫా వైరస్. మిగతా వైరస్ అన్ని చాలా మైల్డ్ గానే ఉన్నాయి. అంతకుముందు కరోనా ఎలా ఉందో అలానే ఉంది. ఇది కూడా హెచ్ఎంపి వైరస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఉంది. అక్కడ చేంజ్ అయింది. చేంజ్ కావడం వల్ల చాలా ఎక్కువ మందికి వస్తుందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఇండియాలో ఆల్మోస్ట్ లేదంటే నిన్నటి వరకు 8 అన్నారు, ఇవాళ 20 అంటున్నారు. హైదరాబాద్ లోనే 11 అంటున్నారు. మనకు కరెక్ట్ తెలియకపోవచ్చు. అంటే ఇవన్నీ చైనా నుంచి వచ్చినవి కాదు, మన ఇండియాలోనే ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు సీజన్ చలికాలంలో ఏంటంటే అందరికి చాలా మందికి, మనకు ఒక 30-40% పీపుల్ కి ఫ్లూ వస్తుంది. అంటే మనకు 100 కోట్లు ఉంటే 30-40 కోట్ల మందికి ఫ్లూ లాగా వస్తాయి. ఆ ఫ్లూలలో అది రకరకాల వైరస్ ఉంటుంది. ఎడినో వైరస్ ఉండొచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఉండొచ్చు, ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉండొచ్చు, పారాఇన్ఫ్లుయెంజా వైరస్ ఉండొచ్చు, తర్వాత కరోనా వైరస్ ఉండొచ్చు, ఇంకా రకరకాల వైరస్ ఒక 100-150 వైరస్ ఉంటాయి. హెచ్ఎంపి వైరస్ కూడా ఉండొచ్చు. అంటే ఈ మామూలు కాలంలో ఉండే వైరస్ ఉండొచ్చు. ఈ వైరస్ వల్ల మనం ఏంటంటే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం. అక్కడ చైనాలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ వైరస్ కావచ్చేమని చెప్పి టెస్ట్ చేసినప్పుడు కొంతమంది పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు కూడా మన వరంగల్లో ఉన్న వాళ్ళకి ఒక 100 మందికి టెస్ట్ చేసినా కానీ దాంట్లో 10 మందికి హెచ్ఎంపి వైరస్ పాజిటివ్ రావచ్చు, కొంతమంది కరోనా రావచ్చు, కొంతమంది ఎడినో రావచ్చు, కొంతమంది ఏదైనా. మనకు ఫ్లూ మనకు వచ్చిందంటే ఏదో వైరస్ బ్యాక్టీరియా వచ్చినట్టే కదా. అంతేగాని ఇది చైనా నుంచి వచ్చిందో లేకపోతే అని అనుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా జలుబు వచ్చినప్పుడు ఏ వైరస్ ఉండేదో అది రొటీన్గా జలుబు వచ్చేది, ట్రీట్మెంట్ చేసుకోకపోయినా తగ్గిపోవడం కొంతమందిలో తప్పనిసరి ట్రీట్మెంట్ ఏదైనా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ సంబంధించిన వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అంటే ఏ వైరస్ అయినా కానీ మనకు ఇది కూడా ఏంటంటే కరోనా లాగానే మన ముక్కు ద్వారా, అంటే గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బు అన్నట్టు. అంటే వైరస్ ఎప్పుడైతే ఒకరు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ వాళ్ళ లోపల నుంచి వెళ్ళి వైరస్ గాలిలోకి వస్తుంది.
గాలిలోకి వచ్చినప్పుడు ఏంటంటే మనము పీల్చిన గాలిలో ఆ వైరస్ ఉంటే ఫస్ట్ వెళ్ళేసి మనకు ముక్కులోకి వెళ్ళేసేసి ఆ మ్యూకస్ నుంచి వెళ్ళి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ కనుక మనకు మన ఇమ్యూనిటీ కనుక వెంటనే గుర్తించేసేసి, ఎందుకంటే ఏంటంటే బేసిక్గా చాలా సంవత్సరాల నుంచి ఈ వైరస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అందరికీ మన పాపులేషన్ అందరికీ హర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది అన్నట్టు. అంటే ఏంటంటే వైరస్ రాగానే గుర్తించేసి వెంటనే చంపేస్తుంది. అదే చాలా రోజు ఉంది కాబట్టి ఏంటంటే వైరస్కి మన వ్యాధిని శక్తికి కొద్దిగా తెలుసు కాబట్టి ఏంటంటే వెంటనే చంపేస్తుంది. ఒకవేళ కనుక మన వ్యాధిని శక్తి అంతగా బాగాలేనప్పుడు చిన్న పిల్లలో కానీ అప్పుడే పుట్టిన పిల్లలో కానీ దాని తర్వాత ఈ వ్యాధి నుంచి తక్కువ ఉన్న పిల్లల్లో కానీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి లేకపోతే మన స్మోకింగ్ చేసే వాళ్ళకి సిఓపిడి జబ్బు లాంటి లంగ్స్ లాంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఇంకా వేరే వేరే జబ్బులు ఉండి వ్యాధిని శక్తి తగ్గిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వ్యాధి తగ్గిపోవడం వల్ల వాళ్ళకి వ్యాధి లక్షణాలు బయటపడే ఛాన్స్ ఉంటుంది. అంటే ముక్కు దగ్గర మొదలు పెడుతుందంటే మనకు జలుబులాగా రావడం కానీ గొంతు నొప్పి లాగా రావడం కానీ ఆ వైరస్ కనుక గొంతు వరకు వెళ్ళి స్ప్రెడ్ అయిపోయి అక్కడ కూడా మనకు చెక్ పెట్టకపోతే మన ఇమ్యూనిటీ కానీ చెక్ పెట్టకపోతే గొంతు నొప్పి లాగా రావడం కానీ ఇంకా దాంతోపాటు ఏంటంటే ఇంకా రక్తంలోకి పోవడం వల్ల ఫీవరు మయాల్జియా కండరాల నొప్పి లాగా రావడం కానీ ఇంకా కిందికి వెళ్ళి లంగ్స్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకు దగ్గు ఆయాసము కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ మన ఇమ్యూనిటీ కనుక దానికి కంట్రోల్ చేయలేకపోతే వెంటనే మనకు ఆక్సిజన్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నట్టు. కానీ ఈ లక్షణాలు అన్నీ ఏంటంటే మన మన వ్యాధి నిరోధక శక్తి మీద డిపెండ్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏంటంటే చాలా వరకు ఇంతవరకు ఈ రెస్పిరేటరీ వైరస్ చాలా వరకు ఏంటంటే మనకు 1000 మందికి వస్తే దాంట్లో 1/2 కూడా మనకు సీరియస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి అన్నట్టు. సివియారిటీ అనేది ఏ రెస్పిరేటరీ వైరస్ అయినా కానీ తక్కువగా ఉంటుంది. హెచ్ఎంపీ వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ వైరస్ ఎలా వస్తుందో తెలిసినప్పుడు ఏంటంటే దాన్ని ఆపడం మనకు ముఖ్యం అన్నట్టు. మనకు లోపల రాకముందే ఎలా జాగ్రత్త తీసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మనము ఎక్కడికైనా ఒక గుంపులో పోయినప్పుడు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండి వాళ్ళకు దూరంగా ఉండాలి అందరికి పాపులేషన్. ఇటువంటి వింటర్ సీజనల్ రెస్పిరేటరీ వైరస్ ఎపిడమిక్ ఉన్న టైంలో ఏంటంటే దూరం మెయింటైన్ చేయాలి. దాంతోపాటు మనము ఒకవేళ దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా కానీ వాళ్ళకి దూరంగా ఉండాలి. మనం కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. చాలా వరకు ఏంటంటే మాస్క్ పెట్టడము అలవాటు చేసుకుంటూ ఉండాలి ఇటువంటి సీజన్లో. ఎందుకంటే ఏంటంటే మనము అన్నిసార్లు వెంటనే మనం రియాక్ట్ కాలేము కాబట్టి ఏంటంటే మాస్క్ పెట్టడం అలవాటు చేసుకోవాలి. జపాన్లో చైనాలో ఇది చాలా కామన్గా పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాంతోపాటు కామన్గా పెట్టుకుంటారు, మాస్క్ పెట్టుకుంటూ ఉండాలి అన్నట్టు. దాంతోపాటు బేసిక్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వస్తువుల మీద పడే ఛాన్స్ ఉంటుంది. మనకు తెలియకుండా అక్కడ ముట్టుకోవడం కానీ చేస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలి. శానిటైజరే అవసరం లేకపోవచ్చు, సోప్ వాటర్తో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద వైరస్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఎక్కువసేపు బతకదు. తక్కువ టైంలో మనం టచ్ చేసుకొని మనం ముక్కలు టచ్ చేసుకుంటే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెంటనే మామూలు సోప్ వాటర్తో కానీ మామూలు శానిటైజర్ కానీ కడుక్కోవడం వల్ల మనకు వెంటనే అది ప్రివెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దూరం మెయింటైన్ చేసుకోవాలి, దాంతోపాటు మాస్క్ పెట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి. ఈ 3 జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకుంటే మనము కొంతవరకు ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఇది ఇంకా ఒకవేళ లోపలికి వచ్చిన తర్వాత ఒకవేళ మనకు లక్షణాలు కనుక మనకు అనిపిస్తూ ఉంటాయి, జ్వరం లాంటిది లేకపోతే తుమ్ములు ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనం వెంటనే ఇటువంటి మామూలు టైంలో ఏంటంటే సింపుల్గా డాక్టర్ని సంప్రదిస్తే ఏంటంటే మనకు తెలిసిపోతుంది అన్నట్టు. వాళ్ళు ఏంటంటే డాక్టర్ ఏంటంటే నిజంగా మనకు ఇది ఎపిడమిక్ జబ్బా లేకపోతే సింపులా అని చూసుకొని వాళ్ళు వెంటనే మందులు ఇస్తారు కాబట్టి ఏంటంటే మనకు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. జలుబు వచ్చిన వాళ్ళందరూ కూడా అయ్యో ఇప్పుడు నాకు హెచ్ఎంపీ వైరస్ కావచ్చు, అంటే అంతకుముందు కరోనా కావచ్చు అన్నట్టు జలుబు రాగానే అయ్యో నాకు హెచ్ఎంపీ వైరస్ వచ్చిందేమో అనే భయం ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఎలాంటి టెస్టులు చేసుకోవాలంటారు? ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఏ జబ్బుకైనా కానీ అన్నిటికన్నా జబ్బు ట్రీట్మెంట్ అన్నిటికన్నా మనోధైర్యం వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే ఈ జబ్బు ఎవరిని చాలా వరకు అంటే కోట్లలో చాలా తక్కువ పర్సెంట్ మాత్రమే సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సీరియస్ అయ్యే క్రమంలో కూడా మనకు టైం ఇస్తుంది. మనకు ప్రాబ్లం అయినప్పుడు ఏంటంటే మనకు జలుబులాగా స్టార్ట్ అయిపోయి మన ఇమ్యూనిటీ చెడిపోయేటప్పుడు తెలిసిపోయినప్పుడు దగ్గు ఆయాసం వచ్చి జ్వరం వచ్చేసి ఇవన్నీ ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఏంటంటే మరీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనోధైర్యంగా ఉండేసేసి నిజంగా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ వెంటనే మీకు టెస్ట్లు అవసరమా కాదు చెప్తారు, లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్ పంపిస్తారు. ప్రత్యేకమైన టెస్ట్లు ఉంటుంది, టెస్ట్లు ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏ వైరస్కైనా కానీ దానికి వైరస్ సంబంధించిన టెస్ట్లు ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్టే చేస్తారు అన్నట్టు. దానికి సంబంధించిన ఆర్టీపీసీఆర్ స్పెసిఫిక్ హెచ్ఎంపీవీ వైరస్ దొరుకుతుంది అన్నట్టు. అది పంపించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆర్టీపీసీఆర్ స్పెసిఫిక్ టెస్ట్ చేసేసి ఉందా లేదో తెలుస్తుంది అన్నట్టు మనకి. కానీ మనకేంటంటే ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ కూడా భయపడుతున్నాం. కానీ హెచ్ఎంపీ వైరస్ మనకు వచ్చే కామన్ ఫ్లూలో అది 2-3% కన్నా ఎక్కువ ఉండదు.
మనకు చాలా ఎక్కువ కామన్ ఫ్లూ ఏమొస్తుందంటే ఎడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, ఫ్లూ వైరస్ లాంటివి ఇంకా చాలా రకాల వస్తాయండి. ఈ 2-3% ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనము 2-3% కోసం అని చెప్పేసి అంత కాస్ట్లీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్‌గా. ఒకవేళ ఇది పాండమిక్, కోవిడ్ లాగా అయినప్పుడు ఏంటంటే గవర్నమెంటే చెప్తుంది. మీకు ఈ టెస్ట్‌లు అవసరం అని చెప్పేసింది. అందరికీ అవకాశం ఇస్తుంది. అప్పుడు ఏంటంటే రేట్ కూడా తగ్గిపోతాయి కాబట్టి అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడే పానిక్ అయిపోయి మేము టెస్ట్ చేసుకోవడం వల్ల ఉన్న రిసోర్సెస్ ఖతమైపోతాయి. దాంతో పాటు ఏంటంటే అంత అవసరం లేదు ఇప్పుడు టెస్ట్. చాలా మందిలో గతంలో ఏంటంటే కొంతకాలం తర్వాత కరోనాకి ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు అదే వ్యాక్సిన్ కానీ లేదా ఈ ఫ్లూకి సంబంధించిన వ్యాక్సిన్ అయినా హెచ్ఎంపి వైరస్ రాకుండా ఇప్పుడు ఏదైనా ఒక వ్యాక్సిన్ వేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? యాక్చువల్‌గా ఈ వ్యాక్సిన్ ఏందంటే మనకి చెప్పాను కదా! చాలా వరకు కామన్ ఫ్లూ వచ్చేదంటే ఇన్‌ఫ్లుయెంజా వల్ల వస్తున్నట్టు. దానికి అది ఎక్కువ 90% 60-90% ఉంటది కాబట్టి దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ అని ఏందంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, డయాబెటిస్ వాళ్ళకి, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి, గుండె జబ్బులున్న వాళ్ళకి మేము అడ్వైజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా వేసుకుంటున్నారంట. అంటే అది చాలా కామన్. మన ఇండియాలో కామన్ ఉన్నది ఫ్లూ వ్యాక్సిన్ అనిపిస్తుంది. హెచ్ఎంపీవీ ఏందంటే నేను చెప్పాను కదా! 1-2% ఉంటుంది. ఇంతవరకు ఎవరికి డేంజర్ లేదు. దాంతో పాటు చిన్న పిల్లలకే వస్తుంది. చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే దాని గురించి కొత్త వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేయలేదు. ఒకవేళ గనుక దాన్ని జీన్స్ మార్చుకొని బాగా మ్యూటెంట్ అయిపోయి బాగా ఎక్కువ ప్రాబ్లమాటిక్ వచ్చినప్పుడు ఏంటంటే కోవిడ్‌కి ఎట్లయితే తయారు చేశారో దానికి కూడా వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇప్పటి వరకైతే వ్యాక్సిన్ లేదు. సరే, ఇప్పుడు ఏదైనా ఒక కొత్త జబ్బు వచ్చినప్పుడు సమాజంలో చాలా ఎక్కువ భయం ప్రచారం అవుతుంది. దాంతోపాటు అనేక రకాల అపోహలు కూడా ప్రచారం అవుతాయి. అంటే పోయినసారి ఇప్పుడు కరోనాకి సంబంధించి వచ్చే వరకు అనేక రకాల ప్రయోగాలు చేశారు. కొంతమంది వైద్యులు చెప్పారు, కొంతమంది తమకు తాము ప్రయోగాలు చేశారు. అంటే ఎక్కువగా కొంతమంది అయితే మొత్తం గొంతు గాలే వరకు వేడి నీళ్ళు తాగడము, పుక్కిలించడము, మసాలాలు వేసుకొని చాలా ఎక్కువ మసాలాలు వేసుకొని అనేక రకాల సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి కూడా చాలా రకాల మీరు విన్నది కానీ మీకు అంటే ప్రచారంలో ఉన్నాయి కానీ ఎలాంటి అపోహలు ఉన్నాయని అంటారు బయట? అంటే మీరు చెప్పినట్టుగా అప్పుడు మసాలాలు ఇవన్నీ వేసుకోవడం వల్ల పాడవుతున్నాయంటే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా యాంగ్జైటీతోని, అగ్రెసివ్నెస్తోని వాళ్ళు ఒక డాక్టర్ చెప్పినట్టు కాదు, ఒకరు పెద్దోళ్ళు చెప్పినట్టు కాదు, వాళ్ళు ఇంకా ప్రొటెక్షన్ చెప్పేసి వాళ్ళకు వాళ్ళు పాడు చేసుకున్నారు తప్ప ఇవన్నీ కషాయం ఇవన్నీ ఏంటంటే ఇంట్లో మన పెద్దలు అని చెప్తా ఉంటారు. ఇది చదివిపోతుందని చెప్పేసి వాళ్ళకున్న నమ్మకం ప్రకారం చెప్తా ఉంటారు. వీళ్ళు ఏంటంటే మరీ ఎక్కువ అగ్రెసివ్ చేసుకొని పాడు చేసుకున్నారు. ఇప్పటికి కూడా ఏంటంటే మనము సైంటిఫిక్గా చెప్పాలంటే ఎటువంటి ప్రికాషన్స్ అంటూ ఏముండవు. అంటే ఇటువంటి పథ్యం లాంటి కషాయాలు ఇట్లా ఏముండవు. మనం మంచి ఫుడ్ తీసుకొని మంచి నిద్ర కరెక్ట్ ఉండి రెగ్యులర్గా మన ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సడన్గా అంతవరకు మనం ఏం చేయకుండా అంతవరకు ఫుడ్ కరెక్ట్ తీసుకోకుండా వితిన్ ఇన్స్టాంట్గా మనకి ఇమ్యూనిటీ రావాలంటే చాలా కష్టం. కాబట్టి ఇటువంటి చిట్కాలన్నీ మానేసేసి అంటే లాంగ్ టర్మ్గా రెగ్యులర్గా న్యూట్రిషన్ అనేది జంక్ ఫుడ్స్ తీసుకోకుండా రెగ్యులర్గా న్యూట్రిషన్ అంటే మనము టైమ్లీ ఫుడ్ తీసుకొని సరిగ్గా నిద్రపోవడము, అంటే లేట్ నైట్ కాకుండా 1 o'clock 2 o'clock కాకుండా 7 or 8 o'clock వరకు తినేసేసి 9 o'clock 10 o'clock పడుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచేసి వాకింగ్ లాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఈ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండి అటువంటి ఈ ఆల్కహాల్ స్మోకింగ్ కనుక లేకుండా ఉంటే ఎటువంటి అవసరం లేదు. మన ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఎటువంటి ఈ కషాయాలు తాగాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. అంటే గతంలో కూడా ఏం చేస్తుంటే కరోనా వైరస్ వచ్చినప్పుడు అంటే అందరూ వైద్యులైనా ప్రభుత్వాలైనా ఇది పెద్ద ప్రమాదకరం కాదు, కొంతమంది అయితే ఏకంగా ఒక పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అంటే చెప్పడం వల్ల ఇప్పుడు ప్రజల్లో ఏమున్నదంటే హెచ్ఎంవి వైరస్ గురించి కూడా దాని తీవ్రతను తగ్గించి చెప్తున్నారేమో, నిజానికి భవిష్యత్తులో చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదేమో అనే ఒక భయాందోళన కూడా ప్రజల్లో ఉంది. మీరేమంటారు? మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్ ఉంటుంది. అంటే బేసిక్ ఏంటంటే జబ్బు రాకముందు మన జబ్బు గురించి తెలియనప్పుడు హెచ్ఎంపీ వైరస్ తీసుకో, కోవిడ్ పక్కన పెడదాం, హెచ్ఎంపీ వైరస్ ఆ జబ్బు నిజంగా సీరియసా కాదా అని చెప్పలేం. వేరే కంట్రీలు అంటే మనకు కరెక్ట్గా జీన్ మ్యాపింగ్ వస్తుంది, ఆ సీరియస్టీ తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు, నిజంగా కాదా తెలియదు మనకి. అటువంటి టైంలో మనము ఇప్పుడు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే మనోధైర్యమే ఇవ్వాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు జబ్బు రాకముందే కోవిడ్ కూడా మనం చాలామంది అంటే జబ్బు కన్నా ఎక్కువ టెన్షన్తోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు అలా కాకుండా మనం ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అది రాలేదు ఇంతవరకు, కానీ ఇక్కడ జబ్బు మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తోని మనము ఈ జబ్బు పెద్ద సీరియస్ కాదని చెప్తాము. ఒకవేళ కనుక ఆ వైరస్ గురించి వచ్చిన తర్వాత దాని ఇమ్యూనిటీ ఆ డిసీజ్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో తెలిస్తే దానికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వేరే కంట్రీస్ అంటే మనం వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు, వీళ్ళు ఏం షేర్ చేసుకోవట్లేదు ఇంతవరకు కూడా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేము,
కానీ చాలా వరకు 99% వరకు ఏంటంటే ఈ జబ్బు అన్ని జబ్బుల్లానే మనం ఎన్నో జబ్బులు చూస్తూ ఉంటాం, ఎన్నో చూస్తూ ఉంటాం. ఈవెన్ ద కోవిడ్ కూడా అది లెస్ దెన్ 1% మోర్టాలిటీ ఉంది. అంటే ఎప్పుడైతే మనం కరెక్ట్గా రాగానే గుర్తించేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే తగ్గిపోయింది. కోవిడ్ గురించి ఫస్ట్ కొంతమంది అలా చెప్పినా కానీ తర్వాత జబ్బు వచ్చినాక మొత్తం మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది. టైమ్లీ యాక్ట్ చేశారు. ఎక్కడ కూడా వాళ్ళు ఏం లేదు అని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదు, చేశారు. దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ చేశారు. కాబట్టి ఏంటంటే అది రాకముందే, అది లేనప్పుడే ప్యానిక్ కాకుండా ఇప్పుడు ఏం లేదనుకోవడమే కరెక్ట్ ట్రీట్మెంట్ కింద లెక్క. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.